తెలంగాణ దోస్ 2025కి సంబంధించి ఫేజ్ 1లా, ఫేజ్ 2లా, ఫేజ్ 3లా ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళ కోసం ఈ వీడియో. మనకి ఇంట్రా కాలేజ్ ఫేజ్‌కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అయిపోయినాయి. సో, ఈ వెబ్ ఆప్షన్స్ మనం ఎట్లా పెట్టుకోవాలి అని చెప్పి డీటెయిల్‌గానైతే మనం మాట్లాడుకుందాం. అండ్ దానికంటే ముందు ఒకవేళ మీరు మన ఛానెల్‌కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసేసేయండి. సో, అసలు దోస్త్ లోపల ఈ ఇంట్రా కాలేజ్ ఫేజ్ ఏంది అని చెప్పి మీకైతే డీటెయిల్‌గా ఇప్పుడు ఒక 1 మినిట్ లోపల ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తా. ఓకేనా? సో, ఇంట్రా కాలేజ్ ఫేజ్ ఈస్ నథింగ్ బట్ మనకేదైతే కాలేజ్ లోపల సీట్ వచ్చిందో, ఆ కాలేజ్ లోపల మనకు కోర్స్‌ని చేంజ్ చేసుకోవడానికి ప్రొవైడ్ చేసిన ఫేజ్‌నే మనం ఇంట్రా కాలేజ్ ఫేజ్ అంటాం. సో, ఇంట్రా ఈస్ నథింగ్ బట్ కాలేజ్ లోపలనే మనకు కోర్స్‌నైతే చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఎవరికి హెల్ప్‌ఫుల్ అయితే అంటే ఎవరికైతే ఫేజ్ 1లనో, ఫేజ్ 2లనో, ఫేజ్ 3లనో సీట్ వత్తదో చూసిర్రా? వాళ్ళకైతే హెల్ప్‌ఫుల్ అయితే ఉంటదన్నట్టు. సో, ఫేజ్ 1లా, 2లా, 3లా సీట్ వచ్చినోళ్ళందరూ గూడా ఎలిజిబుల్ అయితారు ఈ ఇంట్రా కాలేజ్ ఫేజ్‌కి. సో, ఈ ఇంట్రా కాలేజ్ ఫేజ్ లోపల మనకు ఆల్రెడీ వచ్చిన కోర్స్‌ని చేంజ్ అయితే చేసుకోవచ్చు. మనకి ఏ కాలేజ్ లోపల సీట్ వచ్చింది అనే దాన్ని బట్టి, ఆ కాలేజ్ లోపల మనకి ఇంకొక కోర్స్‌నైతే సెలెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటది. మనం వెబ్ ఆప్షన్స్ లోపల అదే కాలేజ్ కావాలని చెప్పి ఒక 2, 3 కోర్సులు పెట్టుంటాం. అందులోపల ఏదో ఒక కోర్స్ వచ్చుంటది. కాబట్టి మనకు ఒకవేళ వేరే కోర్స్ కావాలనుకుంటే మాత్రం ఈ ఫేజ్ లోపల ఇంట్రా స్లైడింగ్ ఫేజ్ ఆర్ ఇంట్రా కాలేజ్ ఫేజ్ లోపల మనమైతే వేరే కోర్స్‌ని పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, కొన్ని మిస్టేక్స్ ఏం అవాయిడ్ జేయాలి అని జెప్పి నేనైతే ఇప్పుడు చెప్తా. అండ్ ఏంది ఆ మిస్టేక్స్ అంటే ఎక్కువ నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇయ్యకుర్రి. ఓన్లీ మీకు ఏ కాలేజ్ కావాలో అది మాత్రమే ఇయ్యిర్రి. ఎందుకంటే ఇట్లాంటి ఆపర్చునిటీ మళ్ళీ మళ్ళీ రాదు. సో, ఏదో వేరే కోర్స్ వచ్చిందనుకో మళ్ళా మీరు చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటది. ఓకేనా? సో, దాని తర్వాత ఏందంటే నెక్స్ట్ ఫేజెస్ ఉన్నా గూడా నువ్వు ఎలిజిబుల్ గావు. ఎందుకంటే ఆల్రెడీ నీకు సీట్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఫేజెస్ ఉంటే వాటికి ఎలిజిబుల్ కాదు కాబట్టి సో, అది మైండ్‌లో పెట్టుకొని నువ్వు ఏవైతే వెబ్ ఆప్షన్‌లు ఇద్దామనుకుంటున్నావో అవి ప్రాపర్‌గా వెబ్ ఆప్షన్‌లు ఇయ్యి. ఏ కాలేజ్‌లో సీట్ వచ్చిందో ఆ కాలేజ్‌లో కోర్స్‌ని చేంజ్ చేసుకోవడానికి. ఓకేనా? సో, ఇది అండ్ అర్థమైందనుకుంటున్నా. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి అని చెప్పి స్టెప్ బై స్టెప్ చెప్తా. ఫస్ట్ మీకు ఏదైతే వెబ్‌సైట్ ఉందో ఆ బ్రౌజర్‌కొచ్చి టీఎస్ దోస్త్ అని చెప్పి సెర్చ్ చేయిర్రి. ఫస్ట్ వెబ్‌సైట్ ఓపెన్ చేసుడు తోటే మనకు ఇట్లయితే వస్తది. ఇది అఫీషియల్ వెబ్‌సైట్ తెలంగాణ దోస్త్ సంబంధించి. ఓకేనా? సో, డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్‌కి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్. ఇందులోపల మనకి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫీ అండ్ క్యాండిడేట్ లాగిన్ అని చెప్పి ఉంటది. క్యాండిడేట్ లాగిన్ మీద మీరు ప్రెస్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో, దీని మీద ప్రెస్ చేస్తే మనకు పోర్టల్ అయితే ఇట్లా ఓపెన్ అయితది. సో, ఇక్కడ ఈ పోర్టల్‌కొచ్చిన తర్వాత మనం ఏం చేయాలి అంటే క్యాండిడేట్ లాగిన్ అని ఉంది కదా! సో, ఇక్కడ మనం క్యాండిడేట్ ఐడీ అనేది కొట్టాల్సి ఉంటది. క్యాండిడేట్ లాగిన్ దగ్గర మనం క్యాండిడేట్ ఐడీ అనేది కొట్టి గెట్ ఓటీపీ అంటే మనకు ఓటీపీ వస్తది. ఓటీపీ ఎంటర్ చేసి మన పిన్ అనేది ఎంటర్ చేసి లాగిన్ కావాలి. లాగిన్ అవ్వుడుతోటే మనకు ఇట్లా అయితే ఓపెన్ అయితది పేజ్. ఓకేనా? సో, మీకు అప్లికేషన్ అలాట్‌మెంట్ కన్ఫర్మేషన్ డోస్ 2025 అని చెప్పి ఇక్కడ చూపెడతది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే అండ్ మనకిక్కడ మనకు ఏ కాలేజ్ లోపల నీ పేరేంది? ఇక్కడ డియర్ అని చెప్పి నీ పేరొస్తది. అండ్ నీకు ఏ కాలేజ్‌లో సీటొచ్చింది? అండ్ ఏ బ్రాంచ్‌లో సీటొచ్చింది? ఏ కోర్స్‌లో సీటొచ్చింది? అండ్ ఏ ఫేజ్‌లో సీటొచ్చింది? అండ్ సెకండ్ లాంగ్వేజ్ ఏం పెట్టుకున్నావు అని చెప్పి ఇక్కడ అంతా అయితే చూపెడతది. అండ్ ఇక్కడ అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అండ్ కాలేజ్ కన్ఫర్మేషన్ అక్నాలెడ్జ్‌మెంట్ కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ఇవైతే మనకుంటాయన్నట్టు. ఓకేనా? సో, ఈ డీటెయిల్స్ అన్నీ మనకు పేజ్ అయితే ఓపెన్ చేసుడుతోటే హోమ్ లోపలుంటాయి. సో, మనం ఈ హోమ్ నుండి ఏది ప్రెస్ చేయాలి కదా! అంటే వెబ్ ఆప్షన్స్ అయితే ప్రెస్ చేయాలి. ఓకేనా? హోమ్ అయితే మనకు డిఫాల్ట్‌గా వచ్చేస్తది. మనం వెబ్ ఆప్షన్స్ మీద ప్రెస్ చేయాలి. ఆల్రెడీ నీకు ఒకవేళ సీట్ అయితే అలాట్‌మెంట్ అయితే మాత్రమే ఇక్కడ కన్ఫర్మేషన్ అయితే చూపెడతది. ఓకేనా? సో, ఇక్కడ మనకేందంటే వెబ్ ఆప్షన్స్ లోపలికెళ్ళిన తర్వాత మనకు పేమెంట్‌కి సంబంధించిన స్టేటస్ అనేది చూపెడతది. అండ్ దాని తర్వాత ప్రింట్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పి చూపెడతది. లాస్ట్ ఏం వెబ్ ఆప్షన్స్ ఇచ్చినా అవొస్తాయి మనకి. అండ్ ఇక్కడ క్లిక్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పి థర్డ్ ఆప్షన్ అయితే ఉంది. ఓకేనా? క్లిక్ ఫర్ వెబ్ ఆప్షన్స్ మీద మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసుడుతోటే మనకు ఇట్లయితే చూపెడతది. సో, ఇక్కడ మనకేందంటే మనకు ఏదైతే ఆల్రెడీ కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్ చూపెడతది ఇక్కడ కాలేజ్ నేమ్ లోపల. కాలేజ్ నేమ్ లోపల ప్రీవియస్ మనకేదైతే కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్ చూపెడతది. అండ్ దాని తర్వాత ఇక్కడ మనకి కోర్స్ లోపల ఓకేనా? కోర్స్ డీటెయిల్స్ లోపల మనం ఏ కోర్స్ కావాలనుకుంటున్నామో అది పెట్టుకోవాలి. ఓకేనా? కోర్స్ లోపల ఏది కావాలనుకుంటున్నాం అనేది పెట్టుకోవాలి. ఏ మీడియంలో ఆ కోర్స్ కావాలనుకుంటాం అనేది పెట్టుకోవాలి. అండ్ కోర్స్ టైప్ ఏందనేది మనం పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకి వెబ్ ఆప్షన్ సో, ఈ కింద ఈ వెబ్ ఆప్షన్ అనేది సేవ్ కావాలి అంటే మనం ఇక్కడ ఓటీపీ సో, క్యాప్చా అయితే ఇచ్చి సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, మనం కోర్స్‌ని, మీడియంని అండ్ కోర్స్ టైప్‌ని సెలెక్ట్ చేసుకొని క్యాప్చా ఎంటర్ అయ్యి సబ్మిట్ కొడితే మన వెబ్ ఆప్షన్ అయితే సబ్మిట్ అయిపోతది. సో, అట్లా నీకు
ఏవైతే ఇంట్రెస్టెడ్ కోర్సెస్ ఉన్నాయో, ఆ ఇంట్రెస్టెడ్ కోర్సెస్ అయితే ఇక్కడ నువ్వు పెట్టుకోవచ్చు. అండ్ కాలేజ్ నేమ్ దగ్గర మీకు నచ్చిన కాలేజ్, నీకు ఏదైతే వెబ్ ఆప్షన్స్ లోపల సీట్ వచ్చిందో ఆ కాలేజ్ మాత్రమే వస్తది. నువ్వు వేరే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉండది. ఓకేనా? నీకు వచ్చిన కాలేజ్ లోపల మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటదన్నట్టు. వచ్చిన కాలేజ్ లోపల వేరే కోర్స్‌ని మనం ఇంట్రా కాలేజ్ ఫేస్ లోపల చేంజ్ చేసుకోవచ్చన్నట్టు. సో, దిస్ ఈస్ అబౌట్ అవర్ వీడియో గైస్, అండ్ ఫాలో ఫర్ మోర్ కంటెంట్. ఇట్లాంటి వీడియోస్ మనం ఫర్దర్‌గా చేసుకుంటా ఉంటాం. అండ్ థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.